జయ జగదంబే. విష్ణువర్ధన్ పరావాక్లో జపం, సూక్ష్మ శరీరంలో జపం ఒకటేనా? సూక్ష్మ శరీరంలో జపం అన్నప్పుడు పరావాక్కు కానక్కర్లేదు, మొదటి విషయం. కానీ పరావాకులో జపం చేయాలంటే సూక్ష్మ శరీరంతో చేయాలి. కొద్దిగా అర్థమైందా? సూక్ష్మ శరీరంతో జపం చేయాలి, చేస్తారు. ఎక్కువ సంఖ్య అవుతుంది, ఆ సమర్థత ఉన్నవాళ్ళు చేస్తారు, బాగుంది. అది మధ్యంలో కూడా చేయొచ్చు, అప్పుడు సంఖ్య ఎక్కువే అవుతుంది. మామూలుగా వాటికంటే ఎక్కువే అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఏ పరావాక్కులో జపం ఉంటుందో దానికి ఎక్కడ మీరు ఊరిగా భౌతికంగా కూర్చొని ఉంటారు అంతే. ఓ మాల తిప్పుతానో మరోటో, ఆ మాల తిప్పడం అనేటువంటి కనెక్ట్ అక్కర్లేదు, సైకలాజికల్ బ్యారియర్ లేదు అనుకుంటే, మానసికమైన నిరోధం. మనం జపం చేస్తున్నామంటే ఊరికే కూర్చుని ఉంటే జపం అయిపోతుందా? ఏదో ఒకటి చేయాలి కదా, చేత్తో మాల తిరగాలి కదా, లెక్కెట్టుకో, ఇలాంటివి ఏమన్నా లేకపోతే అది కూడా అక్కర్లేదు. కానీ పరావాక్ అంటేనే సూక్ష్మతలకు సంబంధించిన వ్యవహారం. అక్కడ భౌతిక శరీరంతో మీరు ఏం చేయరు, మీ నాలిక మీ పెదవులు ఏమి కదలవు, మనస్సు కంటే పైన ఉంటుంది అది. అందువల్ల సూక్ష్మ శరీరంతో జపం అనేటువంటిది పరావాక్కులో చేయడానికి సూక్ష్మ శరీరం కానే కావాలి. కానీ ప్రతి సూక్ష్మ శరీరంతో చేసే జపం పరావాక్ స్థితిలో ఉంటుంది అనడానికి వీల్లేదు. పరావాక్ స్థితి నేను అన్నాను కానీ నిన్న, అంత సులువుగా ఎవ్వరు సూక్ష్మ శరీరంలో అంటారా? ఒక విధంగా మీరు కాస్త తీవ్రంగా చుట్టుపక్కల విషయాలు అంత పెద్దగా పట్టించుకోకపోతే మీరు మధ్యమ పశ్యంతుల్లో కూడా మీరు చేసుకోవచ్చు. అప్పుడు కూడా సూక్ష్మ శరీరం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, మీ భౌతికత లేకుండా కదలకుండా ఉంటే ఆ పైది ఏదైనా సూక్ష్మ శరీరమే జపం. మీ నాలుక కదలకుండా మీరు పైన ఏది చేసినా మీ సూక్ష్మ శరీరమే చేస్తుంది. మనస్సు కూడా సూక్ష్మ శరీరమే, మీరు మనస్సుతో జపం చేస్తే కూడా సూక్ష్మ శరీరమే. కాబట్టి సూక్ష్మ శరీర జపం ఒక్కటే చాలా పెద్ద స్థితి అనుకోక్కర్లేదు. ఎందుకంటే మనస్సుతో మనం జపం చేస్తాం, సూక్ష్మ శరీరమే అది. భౌతిక శరీరానికి అనుసంధానమైనటువంటి ఒక సూక్ష్మ శరీరం అంతే. కాబట్టి మీ ప్రశ్న సమాధానం చెప్పానే అనుకుంటున్నాను నేను. పరావాక్కులో జపం మీకు కోట్లలో అవుతుంది, నా లెక్క వేరు. ఏమండి? ఇంకా దానికి సాధారణంగా మానవ ప్రయోజనాలు ఉండవు, భౌతిక ప్రయోజనాలు. నాకు తెలిసి భౌతిక ప్రయోజనం అంటే వైయక్తికమైన భౌతిక ప్రయోజనాలు ఉండవు. పరావాక్కులో చేసే జపానికి ఏ ఫలం ఉంటుందో అది మీరు కొత్త కారు కొనుక్కుందుకును, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందుకు ఉపయోగపడదు. అంటే వ్యంగ్యంగా మాట్లాడుతుంది అనుకోకండి. అంటే చాలా మీకు చిన్నపిల్లలు కదా, 27 ఏళ్ళు అన్నారు మీరు, అందుకని ఆ భౌతికత మీకు బాగా దిగాలని చెప్పాను అంతే. అంతేగాని ఇందులో వ్యంగ్యం ఏం లేదు. అండ్ ప్రేమించిన అమ్మాయి కోసం ఓ దేవుడి దండం పెట్టుకుంటే తప్పకూడదు, ఏం కాదు. సరేనండి. ఇంకపోతే షట్కర్మలు అవి తెలుసుకుని ఎవరికైనా ఉపయోగపడేలా చూడడం. షట్కర్మలతో మీరు ఎవరికైనా ఏం ఉపయోగం చేస్తారు? ఎవరు మహాత్ములు చేయాల పని, అస్పందాదులు చేయగలిగే విషయం అది. స్తంభనం ఎవరికి ఉపయోగపడతారు మీరు? స్తంభన విద్యని మీరు సాధించి శత్రుస్తంభన, ఆత్మరక్షణ కాదు, ఇంకెవరికో మీరు సాయం చేస్తారు. ఇంకొకళ్ళ శత్రువుని మీరు సంభవం చేస్తారా?
అప్పుడు మీరు వాళ్ళ కర్మలోకి అలా చేసుకున్నట్టు కాదు. అంటే మీరు డిఫెన్స్ కాదు, ఒఫెన్స్లోకి వెళ్తున్నారు. అది ఎప్పుడు ప్రమాదమే. మీకోసం చేసుకున్నా, ఇంకోటి కోసం చేసుకున్నా. డిఫెన్స్ పర్వాలేదు, ఒఫెన్స్లోకి వెళ్తే అది కుదరదు. మారణం ఖచ్చితంగా మీరు అందులో ఎవరికి ఉపయోగపడలేరు. ఇంకోళ్ళు చంపి మరొకటి చేసాం. మీ శత్రువులను కూడా మీరు మారణం చేస్తే కుదరదు. మోహనం, ఎవరిని ఒక స్ట్యూపర్ అంటాను దాన్ని ఇంగ్లీష్లో, ఒకలాంటి ఏమి తెలియని పరిస్థితి, అది మీరు ఎవరికి ఉపయోగపడలేరు. వశ్యం స్పష్టంగా ఉంది అర్థం. స్తంభనం చెప్పాను. ఉచ్చాటన, ఉచ్చాటన అంటే ఎవరైనా ఉన్న చోటనే పంపించేసాడు. విద్వేషణ, గొడవలు పెట్టడం. ఎక్కడ రెండు దేశాల మధ్య విద్వేషణ పెడతారా? అంతటి తపస్సు ఉంటే అది కూడా ఒక దైవీ కార్యం. ఎవరైనా మీకు మహర్షి చెప్పాలి ఆ పని. ఒక మహర్షి చెప్పాలి, అరే నాన్న నువ్వు ఇరాన్కి అమెరికాకి మధ్యలో గొడవ పెట్టు అన్నాడు అనుకోండి. నీ విద్వేషణ క్రియ చేసి మీరు దాన్ని పరోపకారం చేస్తారంటే మీ సమర్థతతో ఉంటే అది వేరు. చేస్తారు కదా. ఇప్పుడు అది మీరు నేను చేసే వ్యవహారం కాదు. అది నిజంగా నేను అది వేళకోళంగా అనలేదు. రెండు దేశాల మధ్య విద్వేషణ పెట్టారనుకోండి, ఏ స్థాయి తపస్సు చేయాలి, ఏ స్థాయి సమర్థత ఉండాలి? ఇప్పుడు మహాత్ములు ఉంటారు, వాళ్ళు పెడతారు కదా, రెండు దేశాల మధ్య పెడతారు చిచ్చు, ఒక దైవీ కారణంతో పెడతారు, గోల పెడతారు, ఇద్దరికేను పెట్టి కొట్టుకునే చేస్తారు. ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు అలా జరిగినవే. మహాత్ములు కలగ చేసుకుని గొడవలు పెట్టారు దేశాల మధ్య అనుకుందాం. అది ఇలాంటివే చేస్తారు. ఏ మంత్ర జపం చేసి ఉంటారు, అలే ఆ గుడింత లేకపోతే అక్కర్లేదు. కానీ మనం వైయక్తిక స్థాయిలో ఎవరికైనా ఈ 6 ఉపయోగపడతాయా? ఐ గెస్ నాట్. దానివల్ల ఉంటుందని అనుకోను. అది ఒక చిన్న కథ ఒకటి చెప్పగలను. కథ కాదు, జరిగిన సంఘటనే. 100 ఏళ్ల క్రితం జరిగింది అనుకోండి. ఒక సాధకుడు, ఒక ఆయన, అప్పటికే సాధకు, ఇప్పటికే సాధకుడే నాలేమో, ఎవరన్నా సాధకులే. ఓ గురువుగారి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఏవో మంత్రాలు ఏవో తీసుకున్నాడు, జపాలు చేస్తున్నాడు. ఎందుకనో ఆ హెడ్ మాస్టర్కి ఏంటంటే పడదు. ఈయన స్కూల్ టీచర్గా పనిచేసేవారు. హెడ్ మాస్టర్కి ఈయనకి పడదు. ఎందుకు పడదు? ఏవో పూజలు జపాలు చేస్తాడు, ఆలస్యంగా వస్తాడు, ఇంకోటే చేస్తాడు. అవేవో ఉన్నాయనుకుంటాను ఆ రోజుల్లో, ఎప్పుడో 100 ఏళ్ల క్రితం. ఎంత చిన్న స్కూలు, ఈ వ్యక్తి ఎంత చిన్నవారు అంటే ఆర్థికంగా 10 రూపాయలు జీతం, నెలాఖరిన 10 రూపాయలు జీతం, నెల మొదట్లో 10 రూపాయలు జీతం వస్తే అది కట్టి కోమటి కొట్లో ఇచ్చేస్తే మళ్ళీ తువ్వాలు భుజం మీద దులుపుకొని వచ్చేసేయడమే. ఇంట్లో ఇంకేం లేదు. మళ్ళీ కూరలకి, దినుసులకి, అన్నిటికీ మళ్ళీ అప్పు చేయవలసిందే. అంతటి దయనీయమైన ఆర్థిక స్థితి. అక్కడ ఆయన మీద పెట్టినటువంటి నేరారోపణ హెడ్ మాస్టర్ ఏమిటంటే, స్కూల్లో చిన్నపిల్లలు కూర్చునేటువంటి బల్లలు అమ్మేసుకున్నావు అని. అర్థమవుతుంది? స్కూల్లో మీకు ఇప్పుడు మీరు మీ వయస్సుని బట్టి మీకు యూ మే నాట్ బి ఏబుల్ టు పిక్చర్ దట్. అది మీరు ఊహించలేకపోవచ్చు. నేల మీద ఉండేవి బల్లలు, నేల మీద బల్లల్లో పరిచి ఉండే చిన్న చిన్న, అంటే సన్నగా ఉంటాయి, పెళ్లిపేటల కంటే కాస్త విశాలంగా ఉంటాయి. మాస్టర్ నుంచుని చెప్తూ ఉంటారు, పిల్లలందరూ కింద కూర్చుంటారు నేలబారు పీటల మీద. అది మీరు ఎలా పిక్చర్ చేసుకోవాలో చేసుకోలేరేమో, పొడుగు పీటలు ఉంటాయి. అవి ఓ రోజు ఒక స్కూల్లో ఈయన క్లాసులో, ఈ ఉపాసకులు ఎవరైనా ఉన్నారో ఆయన క్లాసులో బల్లలు పోయాయి. ఎలా పోయింది చెప్పలేము.
పూర్వం రోజుల్లో స్కూల్లో బల్లలు ఏ సప్తాహానికో ఏకాహానికో ఎక్కడో గుళ్ళో పెట్టుకెళ్ళడం లేదా ఇంకో చోట పెట్టుకెళ్ళడం అవన్నీ ఉండేవి. వెనక రాలేదో ఏటో కొన్ని బల్లలు. ఈయన అమ్మేసుకునే వ్యక్తి కాదు. ఆయనకి తెలుసు హెడ్ మాస్టర్కి. ఎటొచ్చి ఈయన బెదిరించాడు. చూడండి శాస్త్రి గారు, మీరు ఆ బల్లలు మీరే దొంగిలించి అమ్మేశారు అని నేను కేసు వేస్తాను, డిఈఓకి కంప్లైంట్ చేస్తాను. మరి అప్పటికి ఇండియన్ గవర్నమెంట్ ఉండేదా లేదా గుర్తులేదు నాకు. 70 నాటికి రిటైర్ అయిపోయారు ఆయన. 70 నాటికి ఆయన రిటైర్ అయిపోయారు. అంటే మోస్ట్ లైక్లీ ఇది బ్రిటిష్ ఏరాలోనే జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి కదా ఆ రోజుల్లో. నేను భయపడ్డారు. చిన్నపిల్లలు ఏం చేస్తాం, ఇది కానీ ఏమైనా వేసావు ఏ జైల్లోనే పడేస్తే కష్టం కదా. సరే, వీళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఎరా నాయన అన్నారు ఆయన, ఇలా జరిగింది. బెస్ట్ కొద్దిగా ఏదో అకారణ వైరం ఏదో ఉంది, అంచేత ఇబ్బంది పెడుతున్నాడండి. సరేరా అని ఓ చిన్న కాగితం మీద కొన్ని గళ్ళు వేసి ఏవో అక్షరాలు అంకెలో ఏవో వేశారు, మడిచారు. దాన్ని ఒకసారి ఏదో ఊదారు. పట్టుకెళ్ళి ఎండ తగిలే ప్రదేశంలో, అంటే ఎండ తగలాలి కానీ మీ హెడ్ మాస్టర్ దాన్ని దాటాలి అన్నారు. ఇదే ఏం చెప్తూ ఉంటాను. గొడుగు గొడుగు అంటే తెలుసు కదా, అంబ్రెల్లా. దానికి చివరిని సూది మనగా ఉంటుంది. దానికి ఈ ఏదైతే గురువు గారు ఇచ్చిన కాగితం ఉందో దాన్ని గుచ్చారు. చివరిలో గుచ్చి ఆ స్కూలు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నటువంటి చిన్న మెట్టుకి నేలకి చిన్న ఖాళీ ఉంది. పల్లెటూళ్ళలో స్కూళ్ళే పెద్ద పక్కా ఏమి ఉంటాయి. మెట్టుకి నేలకి కొద్దిగా మధ్యలో ఖాళీ స్థలం ఉంది. రోజు వర్షం కురిసింది ఆ వేళ. ఈయన వెళ్ళి అక్కడేదో మట్టిలో ఇలా ఆ గొడుగు నేల మీద ఆనుస్తున్నట్టుగా, ఈయన బాగా పొడుగరి, నేల మీద గొడుగు ఆంచి నడుస్తూ ఆ కాగితాన్ని మెట్టు కింద పెట్టారు. నీళ్ళ మట్టిలో ఇలా తొక్కారు. ఏదో చిన్న కాగితం మొక్కలా ఉంటుంది అది. మొట్టమొదటి హెడ్ మాస్టర్ వస్తాడు. ఆయన దాటి వెళ్ళి లోపలికి. ఓ 4-5 రోజుల్లో ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది గోవురికి. కేసు లేదు, పాడలేదు. ఉచ్చాటన అర్థమైందా? ఆ ఊళ్ళో వెళ్ళిపోయాడు ఆయన. ఇదేమిటిది? డిఫెన్స్. ఇది ఒఫెన్స్ కాదు. ఆ గురువు పరమసమర్థుడు. స్తంభన విద్యలో అస్సలు ఒక రకం బగళామిక ఉపాసకులైన బగలే స్తంభన. ఇది మామూలుగా షట్కర్మల్లో స్తంభన ఒక పద్ధతి. బగళాముఖి ప్రధానంగా స్తంభన విద్య. ఆయన ఆరితేరినవారు బగళాముఖిలో. కాబట్టి డిఫెన్సే వాడాలి. దాన్ని ఎవరు వాడగలరు అని మీకు అర్థమవుతుందా? మన చేతిలో అంతటి సమర్థత ఉంటే మనం మామూలుగా వాడగలమా? అలాగే శ్రీకాకుళం దగ్గర ఒక ఆయన ఉండేవారు. ఇది చెప్తారు, నాకు తెలియదు, దీనికి ఏమీ అథెంటికేషన్ ఇవ్వలేనేమో. ఆయన్ని వాళ్ళ ఇంటి పేరు పెట్టి ఫలానా సూరి ఇంటి పేరు అనుకోండి, సూరి బాబు గారు అని పిలిచేవారు ఆయన్ని. శ్రీకాకుళంలో దగ్గర జిల్లాలో పల్లెటూరు. బగళాముఖి మహోపాసకుడు ఆయన. ఆయన ఊరు నుంచి పొరుగురు వెడుతున్నాడు. వెళ్తుంటే ఆ ఊరు చివరి కొందరు
అల్లరి చేసే పిల్లలు, యువకులు ఎప్పిలకాది పెట్టుకుని విభూతి పెండిగట్లో పెట్టుకుని కొద్దిగా నవ్వు వస్తుంది కదా. వెక్కిరింతగా తెలుసు వాళ్ళకి ఈయన ఉపవాసకుడని. వెక్కిరింతగా నమస్కారం ఒకలా వంకరగా పెట్టారు. ఏమన్నా బాబు, సూర్యబాబు గారు నమస్కారం అండి అని. ఈయన తలెత్తి బాగుందిరా, వస్తాను అలా ఉండండి అని వెళ్ళిపోయారు. పక్క ఊరికి నడిచి వెళ్ళే రోజులు అవి. తర్వాత ఆయన కుమార్తె ఒక ప్రముఖ సినీ నటుడిని పెళ్లి చేసుకుంది. సరే, ఇప్పుడు ఆ గోల్ ఇప్పుడు అక్కర్లేదు, కానీ ఎందుకంటే ఆయన కొంత ఫేమస్ ఫిగరే. అయితే తర్వాత ఆయన అలాంటి మహిమలు మహత్యాలు చూపించారు లేదు తెలియదు. బట్ మహోపాసకుడు, బగళ మహోపాసకుడు ఆయన. చెప్పొచ్చేది ఏమిటంటే, ఆయన పక్కూరు వెళ్ళిపోయారు నడుచుకొని. సాయంత్రం వచ్చే వరకు వాళ్ళు అక్కడి నుంచి కదలలేదు. మీరంటే షట్కర్మల్లో ఉదాహరణలు చెప్పండి అంటున్నా, చెప్తున్నాను మీకు. నేను ఉన్నారు అలా డిఫెన్స్. మరి ఏం చేద్దాం, ఉట్టి పుణ్యాన్ని అవమానిస్తే ఆయన దారిని ఆయన పోతున్నాడు. వెక్కిరించారు, ఏం అనలేదు ఆయన. అలా ఉండండిరా అన్నాడు. బాగుందిరా నాయన అలా ఉండండి అన్నాడు. ఏం పెద్ద పరుషంగా కూడా ఏం లేదు. ఉన్నాడు, చేతులు పడిపోతూ ఉంటాయి, తీయలేరు. సాయంత్రం వచ్చే వరకు అలా ఉన్నారంతే ఊరి చివరిని. వస్తుంటే కాళ్ళ మీద పడ్డారు, చేతులు అలా ఉండి కట్టబడిపోయాయి. చచ్చిపోతున్నాం బాబు అని. ఎందుకురా నాయన, మిమ్మల్ని ఏమైనా చేశానా నేను, మిమ్మల్ని అన్నానా, ఎందుకు వచ్చిన వెక్కిరింతరా, వెళ్ళక పండి అన్నాడు. చేతులు సరిగ్గా వచ్చాయి. ఏం చేశాడు, స్తంభన. మోహనం, వశ్యం, విద్వేషణం అంత మామూలుగా మీరు డిఫెన్స్కి వాడలేరు వాటిని. షట్కర్మ వల్ల మీ తపస్సు క్షీణిస్తుంది. షట్కర్మ ప్రయోగాల వల్ల మీ తపస్సు క్షీణిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ తపస్సు అయినా దాన్ని వినియోగిస్తే అది క్షయం అవుతుంది. ఆయన ఎవరు, లక్ష్మణస్వామి చెప్పినట్టు సర్వే క్షయాంత నిచయాహ అన్నాడు ఆయన. కూడబెట్టిందల్లా కూడా తగ్గిపోతుంది ఎప్పటికప్పటికి. ఇలాంటి పనులు చేస్తే ముందే పోతుంది. మీకు ఒకానొక వీడియోలో చెప్పాను నేను, ఏది సిద్ధిగా వచ్చినా దాన్ని వినియోగించుకుంటే అది ఆ జన్మతో వెళ్ళిపోతుంది. మా గురువుగారు నాతో అన్న మాట కూడా ఉదాహరణ చెప్పాను మీకు. నేను నా తపఫలాలు కొన్ని చూపించి, దీన్ని 4లో పడేస్తే నువ్వు తినడానికి ఉండదు అని ఒక ఆయన అన్నారు. అది మళ్ళీ కథ మళ్ళీ చెప్తున్నాను నేను, ఎదురుకు చెప్పిందే వీడియోలో. 4లో పడేటట్టు గురువు, ఏదో ఎబ్సర్డ్గా ఉంది ఒక విషయం అనుకున్నాను. ఏదో చూశారు, మాట్లాడండి అన్నారు మా గురువుగారు. ఇలా జరిగింది, ఏవో స్వీట్లా కనిపించి 4లో పడేస్తే తినడానికి ఉండదు అంటాడు ఆయన. సరిగానే అన్నాడుగా అన్నారు. ఇది మా ఆధ్యాత్మిక గురు, హిమాలయ గురువు అంటానే వారు చెప్పింది ఇది. సరిగానే అన్నాడులేండి. అదేంటి అబ్సర్డిటీ ఏం లేదు అందులో, సరిగానే ఉంది. అసంబద్ధత ఏమీ లేదు, బాగానే చెప్పారు. అదేమిటి ఈ మళ్ళీ తెలుగులో ఎందుకు చెప్పారంటే, మా రాజుగారు ఒక ఆయన, ఇంగ్లీష్ పదాలు వాడేకండి ఎక్కువగా ఇబ్బంది అవుతుంది అన్నారు ఆయన. అంచేత ఇబ్బంది పెట్టడం ఉద్దేశం లేదు రాజుగారు. మధ్యలో దశాబ్దాల పాటు ఇంగ్లీష్లో మాట్లాడవలసిన అవసరం ఉద్యోగరీత్యా అయితే మరొకతే వస్తూ ఉంటుంది తనంత తాను. అంచేత అప్పుడప్పుడు దాన్ని నియంత్రించుకుని మళ్ళీ తెలుగులోకి వస్తూ ఉంటాను. సరే, అదేమిటి అంటే మా గురువుగారు చెప్పారు, తపఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని భౌతిక లోకంలో వాటి వినియోగం మీరు చేసుకున్నట్టయితే మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి అవి పెట్టుబడి అవుతాయి. నా చదువుకి
నా వేరే ఫలాలకి, నా కర్మఫలాలకి అన్నీ చూసుకుంటే లెక్కలు 90% ఇప్పుడు నా ఆధ్యాత్మికతలోనే వాడుతున్నారు అని చెప్పారు మా గురుగారు. నా క్వాలిఫికేషన్కి సంబంధించిన డబ్బులు నా దగ్గర లేవు, అటువంటి ఆదాయం లేదు. ఇల్లు వాకిలో ఒకప్పుడెప్పుడో కట్టుకున్నాను కాబట్టి కొంత కప్పుకుని ఎవరన్నా చూస్తే బాగానే సంపాదించాడు అనిపించచ్చుగాక, కానీ అలా లేదు. అంతకంటే నేను బేదర్పులేం అరవను, కానీ అలా లేదు. కారణం ఆ పుణ్యఫలాన్ని ఆధ్యాత్మిక ప్రయాణానికి వెచ్చించడం జరిగింది అని మా గురువుగారు చెప్పారు. అది ఊరికి చెప్పడానికి తిరిగి బాగానే ఉంటుంది, కానీ అనుభవించడం అంత సులువుగా ఏముండదు, అది వేరే కథ. కాబట్టి తపఫలాల్ని మీరు షట్కర్మలకి వాడేస్తే అది. ఇంకొక ఉదాహరణ చెప్తాను ఈ విషయంలో మీకు. మీరు అన్నారే ఒళ్ళు దగ్గరెట్టుకుంటామని, ఒళ్ళు దగ్గరెట్టుకోవాల్సిన విషయం. ఒకానొక గురు పరంపరలో ఉండేటువంటి ఒక గురువు యొక్క ఆత్మ ఒకానొక లోకంలో ఇరుక్కుపోయింది చిరకాలం. మహాత్ముడే, మహాసాధకుడు. ఏ మంత్రం తీసుకుంటే ఆ మంత్రాన్ని సిద్ధి పొందించుకునేటువంటి ఘన తపస్వి. అయితే అవతల వాళ్ళ అర్హత, యోగ్యత చూడకుండా ఒకరికి సహాయం చేశాడు. అవతల వాడు దుర్మార్గుడు, ఈయన తెలియదు, ఆశ్రితుడు కదా. అంచేత అప్పట్లో ఒక వెర్రులు ఉండేవి మనలో చాలామందికి. అడిగిది కాళ్ళెట్టుకుంటే కాదని ఎలా అంటాం అని. కుదరదలా. అవతలవాడు ఎవరో తెలియకుండా కాళ్ళు పెట్టుకుంటే ఇస్తారేంటి? ఇస్తే కొమ్ములిపోతుంది. అయిందా గురువుకి. ఆయన ఒకానొక బ్రహ్మ విద్యనే అంటాం, దాన్ని బ్రహ్మ విద్యగా, మామూలుగా బ్రహ్మ విద్య కాదేమో అది. దాని ఒకానొక మూలం తప్పకుండా బ్రహ్మ విద్యే. ఒకానొక మంత్రం ఎక్కువ ఐహికం, పేర్లలోకనే వెళ్ళడం లేదు, కానీ ఎక్కువ ఐహిక ప్రయోజనాలకే వాడేవారు. ఇప్పుడు ఎవరన్నా వాడతారో తెలియదు నాకు. చెప్పొచ్చేది ఏమిటంటే, ఆయన ఆ విద్యను ఉపయోగించి సహాయం పొందకూడని వాడికి సహాయం చేశారు ఆయన. దానివల్ల వాడు తర్వాత ఆ కష్టంలోంచి బయటపడి మరికొంతమందికి అపాయం కలిగించాడు. దానివల్ల ఆయన ఇబ్బంది పడ్డారు. అయితే మరి చాలా పెద్ద ఉపాసకుడు ఆయన. ఒక సోలు అందులో స్ప్లిట్ చేసి అమ్మవారికి ఆయన అంటే ఉన్న ప్రేమ ఏమిటో మరి ఒక భాగం ఇక్కడ వదిలేసింది అంశ, కర్మ అనుభవించరా అని, మిగతా అది వెళ్ళిపోయింది పైకి. ఈయన నేను కాస్త గురువుల శిక్షణ, అమ్మ కృపా కారణంగా కొద్దిగా ఈ అంతర్లోకాల్లో సహాయాలు చేయగలిగేటువంటి పనిలో కొంత వినియోగించబడడం మొదలుపెట్టిన తర్వాత ఎవరో ఆయనకి చెప్పారు, ఇలా ఫలానా వ్యక్తి ఎవడో సాయం చేస్తాడు అంటే, ఆయన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మేమో పెద్దాడి దగ్గర పంపిస్తాను లేరా నాన్న అంది. వెళ్ళిన తర్వాత చెప్పింది, వీడు ఇబ్బంది పడ్డాడు రా, ఇలాంటి పనులు చేశాడు నాన్న చూడు అంది. అంతటి మహానుభావుడు, చాలా పెద్దవాడు ఆయన, చాలా పెద్దవాడు. నమస్కారం ఏంటి బాబు గారు, మీరు ఇలా చేశారేంటి అన్నాను. తెలియకపోయిందిరా నాన్న వాడు అలా చేస్తాడని, సాయం చేద్దామని తప్పని ఉండింది ఆయన అన్నాడు. మీరంటే ఉపకారం కదా చేశాడు, కాదు అవతలవాడు పాములు అటువాడు, వీరి బ్రాహ్మడు తెలియలేదు ఈయనకి. తర్వాత చెడ్డవాడికి సాయం చేయడం ఒకటే కాదు, వాడు సహాయం పొందిన కారణం చేత బలోపేతుడై తర్వాత మిగతా వాళ్ళు చాలామందికి అన్యాయం చేశాడు. దాంతో ఈయనకి ఆ కర్మ సంప్రాప్తించింది. అంతటి తపస్వి కూడా ఒకానొక అంశ ఇక్కడ ఒకానొక లోకంలో ఇరుక్కుపోయింది. దాని తర్వాత అమ్మదయ్యతోటి ఒక వాగ్దానం తీసుకుని వచ్చే జన్మ, జనరల్గా ఏం చేస్తుంటే అమ్మాలాడి పల్లె ఎవరైనా చేస్తే ఇంకా వాళ్ళకి మళ్ళీ మంత్రదీక్ష ఉండకుండా చేస్తుంది. కాకపోతే ఈయన మహాభక్తుడు అంచేత ఆయనకి అప్పటికే శిక్షణ అనుభవించారు కాబట్టి కాస్త హెచ్చరించి పంపించారా పెద్దవాడు. అందుకని నేను మెల్లిగానే చెప్పాను, బాబు గారు ఇంకొకసారి యోగ్యత చూడకుండా ఎవరికి సాయం చేయకండి, ఎదురనైనా చేతులు కాలే కదా నాన్న ఇంక చెయ్యంలే
అన్నారు. అంచేత మనకి ఎవరికి చేస్తున్నామో సహాయం తెలియదు కదా. అలాంటప్పుడు మనం తొందరపడితే కమ్ములిపోతుంది. అంతవరకు మా మా గురువుగారు, శ్రీవిద్య గురువుగారు అసలు ఆయనకి ఎవరికి మంత్రం ఇచ్చేవారు కాదు ఆ పట్టాన్ని. బయట వాళ్ళకి ఆయన వేళ్ల మీద లెక్కట్టొచ్చేమో, 2-3 ఇచ్చారేమో ఆయన. కొడుకులకి కోడళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి, ఇదిగో నాలాంటి కాస్త దూర బంధువుకి ఎవరు అలా ఒక్కళ్ళకి వాళ్ళ గురువు గారు ఒరే నాన్న శాస్త్రులు వీళ్ళకి ఇవ్వు అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే మంత్రం ఇచ్చేవారు కాదు. బహుజాగ్రత్త అంటే ఎవరన్నా వచ్చి బాబు గారు ఇలాగా ఏదో ఇబ్బంది ఉందండి, నేను నాకేమొచ్చురా ఊరికే సంధ్యావందనం చేసుకుంటాను ఆయన మంత్రమా తంత్రమా అబ్బాయి అని అంత చెప్పేవారు కాదు. అంటే ఏమో వాడు అవతల వాడు ఏం తెలియదు. ఒకసారి ఏం జరిగిందంటే ఆయన ఇలాగే చెరువు ఎడుతున్నారు పొద్దున స్నానానికి. ఒక పాల వ్యాపారి వచ్చాడు. దోళ్ళు అవి ఉంటాయి. వచ్చి ఇలాగా గేదెలు పాలు ఇవ్వకుండా కట్టేయండి అన్నాడు. అవునా అన్నది ఈయన. తమరేమన్నా గేదెలకు నేనేం చేస్తానురా అని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వాడు తెలివైన వాడు. ఆయన చిన్న కొడుకు బాగా చిన్నవాడు అప్పటికి. ఆయన చెరువుకి వెళ్ళగా చూసి మళ్ళీ వచ్చాడు వీడు. వచ్చి ఆ చిన్నాయన పిలిచాడు, అబ్బాయి గారు ఏమయ్యా నాన్నగారి విభూతి ఉంటుంది కదండి, కొంచెం చేతులు వేస్తారా అన్నాడు. విభూదే కదా అనుకున్నాడు వెళ్ళాడు. ఉంటాయి 7-8 ఏళ్ళు. తాటేకు బొట్టు ఉండేది, అల్దిన బుట్ట. అది ఎలా ఉంటుంది, దీర్ఘచతురస్రాకారం అంటే క్యూబ్. దాని క్యూబ్ అలా ఉండాలి. ఎలా ఇంగ్లీష్లో ఏం చెప్తారో తెలియదు నాకు. ఒక పెట్టిలా ఉంటుంది, తాటేకుతో అల్లిన పెట్టి అనుకోండి. అదే విభూతి కింద పడదు. మరి ఎలా పెడతారో, బాగా దగ్గరగా చిక్కగా అల్లుతారో ఏమిటో, విభూతి బొట్టు అంటారు. అందులోంచి ఈ చిన్నపిల్లాడు వాడు బుడ్డి చేతితో ఎంత వస్తుందో అంత తీసి వాడి చేతిలో వేసాడు. కళ్ళకది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు వచ్చాడు మళ్ళీ పొద్దున్న. ఈయన మళ్ళీ చెరువు పెడుతున్నాడు. ఎరా నేను మళ్ళీ వచ్చావు అన్నారు ఈయన. బాబాయ్ పాలిస్తున్నాయండి అన్నాడు. ఈయన ఎందుకో నిన్న చెప్పాడు పాలు ఇవ్వట్లేదు, ఈవేళ పాలిస్తున్నాయని చెప్పాడు. ఈయన నవ్వేసి బాగుందిరా అన్నారు. అంటే వాడు మరి ఈయన వద్దంటే కదా తీసుకున్నాడు మోసంగా. మళ్ళీ బ్రాహ్మడు అందులో ఉపాసకుడు ఎందుకు వచ్చిన కోలా నిజం చెప్పేస్తే అయిపోతుందని, బాబాయ్ నేను అబ్బాయి గారు తీసుకున్నాను నేను. ఈయన ఆగారు చెరువుకి వెళ్లకుండా. ఏం తీసుకున్నావు అని అంటే, నేను బాబాయ్ తమరు బొట్టలోంచి ఈ ఊదిమ్మన్నారండి అన్నాడు. నీ బొడ్డు బొక్క అదేమిట్రా నాయన ఏం చేసావు అలాగే. ఈ ఊది తీసుకుని పట్టుకెళ్ళి కాస్తంత గేదెలు కొమ్ములకి రాశానండి, కొద్దిగా గడ్డి మీద వేసానండి బాబు అని. వాడికి ఎవరు చెప్పారు ఆ తంత్రం? వేశాడు. ఎవరో ప్రయోగం చేశారు. ఈయన మహాతపస్వి పనిచేసింది, విరిగిపోయింది. అసలు ఈయన అక్కడ ఉంటేనే ఉండదు దుష్టగ్రహం, అంతటి తపస్వి. మరి ఆయన విభూతి ఉంటే ఇంకేముంటుంది? అది ఆ పిల్లాడికి తెలియక ఎవరికో కూడినవాడికి ఇస్తే వీడు పాల వ్యాపారం రాలేదు. మరోసారి ఈయన ఎక్కడెక్కడో పెడుతూ ఉంటే ఒకనొక ఆసామి స్కూల్ మాస్టర్ ఏం చేస్తున్నాడు ఏమిటో, స్టాండ్ సైకిల్ మీద వెళ్తున్నాడు, ఈయన నడిచి వెళ్తున్నారు. నాకు తెలిసి ఈయన ఎప్పుడు సైకిల్ ఎప్పుడు లేదు. సరే సైకిల్ స్టాండ్ వేసాడు, రోడ్డు దాటొచ్చాడు. వచ్చి సాష్టాంగా పడిపోయాడు రోడ్డు మీద, పట్టి కాళ్ళు పట్టుకున్నాడు. ఈ కంగారు పడ్డారు. ఇది ఎవరో జరిగే తెలియదు, కొంత ఏదో ముఖ పరిచయం ఉంది. ఏమిటే లేలే ఏమిటి రోడ్డు మీద ఇదేమిటి అఘాయిత్యంగా అన్నారు. మాస్టరు మీరు శాస్త్రి గారు మీరు శరణ ఇచ్చారంటే అంటే కానీ కాళ్ళు వదలండి అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శరణిస్తే కానీ
నేను కాళ్ళు వదలనండి. మామూలుగా కథల్లో సినిమాల్లో మనం ఏంటి, సరే శరణిస్తున్నాను లే అంటాం కదా సినిమాల్లో, అలా చూస్తాం పాత్రలు. ఈ వాస్ వెరీ వెరీ అలర్ట్, చాలా మెలకుగా ఉన్నారు ఆయన. వ్యధవేషాలు లేకుండా లే, నువ్వెవడేరా, నువ్వు నన్ను శరణం ఏంటంటే నేను నీకు శరణిస్తానండి విషయం తెలియకుండా పోతలకి అన్న కసురుకున్నారు. వాడు వదలనన్నాడు, వీళ్ళు పొమ్మన్నాడు. మొత్తానికి ఆయన మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కూర్చుని తమరు మాకు ప్రత్యంగిరా సూక్తం చెప్పాలన్నాడు. ప్రత్యంగిరా రుక్కులు అంటారు, భయంకరమైనటువంటి మంత్రం. భయంకరమే, అర్థమే మీకు ఒళ్ళు జలదరిస్తుంది. తళస్వామి దానికి అర్థంతో సహా ఒక ప్రచురణ కూడా చేశారు. అధర్వణ మంత్రం, అధర్వణ వేదంలో మంత్రం అది. స్వరం రావాలి. సరే, ఈయన మండి పడిపోయారు. రుక్కులు ఎవ్వరు కాక ఇవ్వరు. అందులో అవతల ఎలాంటి స్వభావం తెలియకుండా ఇస్తారు ఎవరు. కోపంగా అడిగారు, రుక్కులు ఇవ్వాలా, బుద్ధి ఉందా నీకు నాకు ఏం పరిచయం ఉంది, నీ గుణగణాలు ఏమిటి, నీ వ్యవహారం ఏమిటి, నాకేమీ తెలియదు, నీ గురించి ఎటువంటి అనుష్ఠానం చేస్తావో తెలియదు, నీ స్వభావం ఏమిటో తెలియదు, కత్తి చేతికిమ్మంటావా నీకు, పోదలకి ఎందుకురా నీకు రుక్కులు అన్నారట. అంటే అని ఆగకుండా అంతగా ఏడిస్తే వింశత్యక్షర ఇస్తాను తీసుకో అన్నారు. అది అధర్వణ భద్రకాళి మంత్రం, మూలమంత్రం. అది ఈ ప్రత్యంగిరా సూక్తానికి ఒక విధంగా మూలమంత్రం, ఇంకో విధంగా ఈ రుక్కుల్లోనే మొదటి మంత్రమే దానికి మూలమంత్రంగా చూస్తారు. సరే, ఇప్పుడు ఆ శాస్త్రం యొక్క ఆ వివరాల్లోకి వెళ్ళక్కర్లేదు. కానీ ఆయన చెప్పారు, అధర్వణ భద్రకాళిస్తే జపం చేసుకో, నీకు కాళి మీద ప్రేమ ఉంటే. రుక్కులు ఎందుకురా, అది ప్రయోగ మంత్రం. అది ముఖ్యంగా అంగిరా సూక్తం అనేటువంటిది ప్రయోగ మంత్రం. ఎవరన్నారు అంటే, ఇంతకీ ఎందుకు కావాలి నీకు? వాడు చెప్పిన కారణం వినండి. కొబ్బరికాయలు ఎట్టుకుపోతున్నారండి బాబు, కొబ్బరికాయలు పట్టుకుపోతున్నారండి బాబు రాత్రి తోటలో. ఈయన వాడిన పదం మీకు అభ్యంతరం ఉంటే చెవులు మూసేసుకోండి. లంచ కొడక, నీకు ప్రత్యేకంగా నీ కొబ్బరితోట కాపలా ఉంటుందిరా పోదలకే అని వాడిని కసిరి పంపించేశారు. ఆ రోజుల్లో నడిచేది అంత మాట అన్నా. ప్రత్యేకంగా రాదేమని పట్టుకెళ్ళి కొబ్బరితోట కాపలా పెట్టుకుంటారు. పిచ్చ వెర్రే. అందువల్ల నాయన తపఫలాల్ని షట్కర్మలకే కాదు, అలాంటి బయటికి వాడరాదు. సరేనా? తపస్సు ఎప్పుడూ కూడా ఆత్మిక ప్రయాణానికి ఉపయోగించాలి తప్పిస్తే అన్యమైన విషయాలకి వాడక్కర్లేదు. రక్షణ మామూలుగా మీరు భక్తి మార్గంలో, ఉపాసనా మార్గంలో ఉంటే ఆ మంత్రం మీరు అడక్కపోయినా రక్షిస్తుంది. మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తారంటే ఆత్మిక ప్రయాణంలోకి వెళ్ళిపోయారు. ఇంకా అమ్మ, మీరు కొడుకు, ఈ లెక్కలు లేవు. మీరు అమ్మాయి పోదాం అనుకుంటున్నారు, లేదా అయ్యి పోదాం అనుకుంటున్నారు. అటువంటి సాధనకి వెళ్తున్నారా? మీ మంత్రాలు మిమ్మల్ని రక్షించనివ్వరు. ఎందుకంటే వాళ్ళు మీ కర్మలంతా ఒక క్రాష్ కోర్సులో కరెక్ట్ చేసి, మీరు బతుకుండగా మీ శ్రాద్ధం పెట్టించేసి, అలాంటి దుష్కరమైన కొన్ని ప్రాజెక్టులు చేపడతారు ఈ గురువులు. అలాంటప్పుడు మీకు మీ మంత్రాలు మిమ్మల్ని రక్షించవు. అప్పుడు మీకు అమ్మ లేదా? ఉంటుంది, అప్పుడో ఉంటుంది. కాకపోతే ఆవిడ చెప్పబడుతుంది, అమ్మ నీ కొడుక్కి ఇలా ఊరికే ద్వంద్వంలో ఉండే వ్యవహారం కాకుండా నీలో కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తల్లి, కాబట్టి వాడికి ఇందులో అలాంటి సహాయాలు ఇప్పుడు చేసామంటే వాడు చదువుకోడు సరిగ్గా అంటారు. అయ్యో, పిల్లాడు చదువుకోవడమే కదా నాన్న, దానికే భాగ్యం. ఇప్పుడే వాడికేమీ రానులే దగ్గరికి అంటున్నాడు. మంగళం మీ పని. అయితే మంచి జరుగుతుందా? జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? భౌతికంలో మాత్రం చస్తే జరగదు. ఐ విల్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్, రాసిస్తాను.
మీ భౌతిక జీవితంలో మిమ్మల్ని మీ మంత్రాన్ని రక్షించనివ్వరు. ఎందుకు? మీకు ఎవరు శత్రువు కాదు కదా మీకు పట్టుకొచ్చే కష్టం, మీ గురువే పట్టుకొస్తాడు. అంటే ఆయన ఒప్పుకోరు మా గురుగారు, నేనేం కాదు మీ 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 ఉన్నత చైతన్యమే పెడుతుంది ఈ పరీక్షలు ఇవ్వ అంటారు ఆయన. దానికి భాగ్యం పదాలకి ఏం లేండి, కానీ మీ కష్టాలు ఎవడో మీ శత్రువు పెట్టడు. మీ కర్మక్షయం కోసం, మీ పరీక్ష కోసం, మీ ఉన్నతస్థితి, మీ ఆ గీట్రాయి ఎంతవరకు నిలబడుతున్నారో ఏదో ఇబ్బంది ఉండడం లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో భాగంగా వచ్చే మీ కష్టాలకి అమ్మలో పట్టాన్ని వేలు పెట్టరు. పెట్టరా అంటే పెట్టిన సందర్భాలు ఉంటాయి కానీ తక్కువ. కాబట్టి పొడుగు కథ పొట్టిగా, లాంగ్ స్టోరీ షార్ట్, మంత్ర జపం వల్ల వచ్చేటువంటి విశేషమైన మంత్ర జపం వల్ల మీరు 108 చేస్తే ఏం కుదరదు. దానివల్ల ఎక్కడికి వెళ్ళరు. మీ 108 మంత్ర జపాలు దాచి బొట్లో పెట్టుకోండి. ఎందుకు కొరగావ మంత్ర ఆ జపాలు. సరే, విశేషమైన మంత్ర జపాలు వచ్చే తపస్సు, ఫలం అది ఉన్నత చైతన్య మార్గంలో మీకు వినియోగపడాలి తప్ప భౌతిక ప్రయోజనాల కోసం వాడుకోదలుచుకోకండి. అది అసలు. శివరత్నమ్మ గారు నామజపానికి మంత్రజపానికి తేడా అడిగారు. అది ఎలా తెలుసుకుందాం అంటే ఏం కావాలని అడిగారు? ఊరికే అంతేనా? సిద్ధాంతం అదేమిటి ఇదేమిటి అంతే, దాంట్లో ఏం ఉపయోగం ఏం లేదు. అంటే అది ప్రత్యేకంగా తెలుసుకోవడం వల్ల మీకు మీ సాధనలో పెద్దగా ఏం ప్రయోజనం ఉండదు. కానీ అడిగారు కాబట్టి చెప్తా. మామూలుగా బాగా స్థూల దృష్టితో చూసినట్టయితే నారాయణ హరే రామ హరే రామ హరే కృష్ణ అనుకోమన్నారు. లేదు వాసుదేవ్ అనుకుంటారు. శ్రీరామ రామ రామ ఇలా శివ 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 అనుకో, ఏదన్నా ఇలా ఒక దైవం యొక్క నామం మీరు చదువుకున్నారనుకోండి, అది నామజపం. నిజానికి ఒక విధంగా లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం కూడా నామజపాలే. శివ సహస్రం, సూర్య సహస్రం, ఏదైనా అష్టోత్తర శతాలు ఇవన్నీ కూడా నామజపాలి. మంత్రం అనేది ఎప్పుడూ కూడా మనకు అర్థమైనంత వరకు బీజాక్షరాలతో కలిపి ఉన్నది అన్నట్టుగా. అంటే బీజాక్షరాలు లేకుండా కూడా ఉంటాయి. ఓంకారం లేకుండా నమశివాయ అన్నాం అనుకోండి, మామూలుగా అయితే నమశివాయ పంచాక్షరి, దానికి ప్రణవ పంచాక్షరి ఓంకారం చేస్తే ఇంకో అక్షరం కలిస్తే శక్తి పంచాక్షరి, ఏవో లెక్కలు ఉన్నాయి దానికి. అయితే మంత్రమే, అది మంత్రం. శివ 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 అనుకుంటారు మీరు, అది నామజపం. స్థూల దృష్టితో ఇది. మామూలుగా ఇంకాస్త సూక్ష్మంగా వెళ్తారు. సంస్కృతం తెలిసిన వాళ్ళు చెప్తున్న పదం ఏదో నాకు తెలియదు, అది ఎంత కరెక్టో ఎలా ఉంటుందో అది నేను నాకు గుర్తున్న చెప్తా. మననేన త్రాయితే ఇది మంత్ర అని, అది మంత్రమోను తెలియదు. అది నపుంసకలింగమా పుల్లింగమా ఏమిటో తెలియదు నాకు, సంస్కృతం వ్యాకరణం వచ్చిన వాడిని కాదు. మీరు దేన్ని మననం చేయడం చేత, పదే పదే స్మరించడం చేత అది మిమ్మల్ని రక్షిస్తుందో అది మంత్రము అని ఒకటి. ఏది రహస్యమైందో అది మంత్రము. అలా అనుకున్నప్పుడు మీ నామజపం కూడా మిమ్మల్ని మననం చేత మిమ్మల్ని రక్షిస్తుంది కదా, అది మంత్రమే అవుతుంది కదా. అంతటి మహాకావ్యం రాశాడే రామాయణం వాల్మీకి, ఆయనకి ఏ బీజాక్షరాలు చెప్పాడు నారదుల వారు. విలోమంగా రామనామం చెప్పాడంటారు.
ఏమ్మా మరా అను అన్నాడు అంటారు. నేను రామాయణం చదవలేదు. ఇది మామూలుగా జనాంతంగా చెప్పేటువంటి కథ. మరి అక్కడెక్కడుంది బీజాక్షరం? పెద్దవాళ్ళు రా బీజాక్షరం మా బీజాక్షరం అంటే నమస్కారం, అది కాదు నేను. ఇది మామూలుగా అర్థం వచ్చేది మీకు రామచంద్రమూర్తి పేరు. అందువల్ల నామజపమైన నామం కూడా మంత్రమే. మీకు దాని యందు ఉండేటువంటి శ్రద్ధని బట్టి, మీ గురువు యందు మీకుండే శ్రద్ధని బట్టి మంత్రం అవుతుంది. మీరు చెప్తారు కదా, ఏమిటి మన విభీషణుడి కథ చెప్తారు కదా. ఇద్దరు రాక్షసులు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఏదో అడుగుతారు, కథ పూర్తిగా గుర్తులేదు. ఆయన 2 ఆకుల మీద వెనకాల రాసి మీరు అనుకుంటారా మీరు ఏమైతే అవుతుంది అంటాడు. సముద్రం మీద ఎగురుతారు వాళ్ళు, ఎగరగలుగుతారు. మీరు వెంటనే అదేమిటండి రాక్షసులకి సముద్రంగా వాయుగమనం వచ్చు కదా, ఆ తర్కంలోకి వెళ్ళకండి. ఇది కథ తెలియడం కోసం. సరే వాళ్ళు గాల్లోకి వెళ్ళారు, సముద్రంలోకి వెళ్ళారు. వాళ్ళు అనుకున్నారు విభీషణ మహారాజు గారు ఏమిట్రా మనకి రాశాడు వెనకాల అంటే, ఒరే నువ్వు నా రెడ్డి మీద నువ్వు చూడు, నీ వీపు మీద నేను చూస్తాను అనుకున్నారు. ఆగి చూసుకున్నారు ఒకళ్ళ వీపు మీద ఏమిటి రాశాడు అని. ఆయన రామ అని రాశాడు. వాళ్ళు ఒరే వీడురా రాముడి పేరు, మహారాజుగా సీతమని ఎత్తుకొచ్చిన విషయమే వాళ్ళు ఆయన పేరు అన్న. ఒరి ఎంతేనా అన్నాడు వాడు. ఇద్దరు సముద్రంలో పడిపోయారని చెప్తారు. అక్కడ ఆయన రాసింది ఏమిటి? రాముడి యొక్క నామం. అది మంత్రంగా మహాశక్తివంతంగా వాళ్ళకి ఒకానొక సిద్ధి కలగజేసి వాళ్ళని వాయుగమనం వాళ్ళకి అలవరిచింది. ఎప్పుడైతే దాని యందు నమ్మిక లేదో, ఆ నమ్మిక చెదిరిందో, అది వట్టి పేరుగా మిగిలిపోయింది. దాని యొక్క మంత్రరూపం పోయింది. కాబట్టి నామమా మంత్రమా? మీరు నమ్మితే మంత్రం, నామమే మంత్రం. కాబట్టి నామం జపం వేరు, మంత్ర జపం వేరు అని కొంత సూక్ష్మ దృష్టి మీకు అలవడితే అలా ఆలోచించక్కర్లేదు. మీకు గురువు అనుగ్రహించినది దాని యందు శ్రద్ధతో చెయ్యండి. అయితే బీజాక్షరాలతో చేసినటువంటి కూర్చిన మంత్రానికి దాని శక్తి దానికి ఉంటుందనే కాదన్నాం. ఎందుకంటే కొన్ని వీడియోల్లో నేను పూర్వం చెప్పాను, బాలమ్మ ఉపాసన యొక్క మొదటి స్థితిలో నామజపాలే చేయించు అని చెప్పినటువంటి సందర్భాలు మీకు నేను చెప్పాను. అందువల్ల నామమైన మంత్రమైన మీ శ్రద్ధను బట్టే అది మంత్రం అవుతుంది. మంత్రాన్ని కూడా మీరు దాని యందు దృష్టి లేనట్టయితే దానికి ఆ శక్తి ఉండదు. ఏం తల్లి అర్థమైంది కదా మీ భావం. తర్వాత ఎవరో అడిగారు, వాణిగారు అడిగారు, జీవితం యొక్క ప్రయోజనం ఎలా తెలుస్తుంది? లైఫ్ పర్పస్ తెలిసేదేం లేదమ్మా. లైఫ్ పర్పస్ ఎప్పుడైనా ఒకటే. మనం పరమాత్మ నుంచి విడివడి ఓ పని మీద వచ్చాం. ఆయనలో అంశలమే కాబట్టి వెనక్కి వెళ్ళిపోవాలి. ఆయన అంశలుగా మనం గుర్తెరగడమే జీవిత పరమావధి. ఇంకేం లేదు. మరి కొందరు మహాత్ములు వేరే పని మీద వచ్చారంటారు కదా. అవును, మహాత్ములు అది అస్పదాదులు కాదు. మనం ఒక సాధనలో ఉన్నాం. ఏ సాధన? నేను పరమాత్మ యొక్క ఒక భాగాన్ని, ఒక అంశాన్ని అని తెలుసుకునే సాధనలో ఉన్నాం. కాబట్టి ఆ స్థితి వచ్చే వరకు మన జీవిత పరమావధి, మన లైఫ్ పర్పస్ అది తెలుసుకోవడం మాత్రమే. మహాత్మ స్థితికి వెళ్ళిన తర్వాత ఏదైతే పునరావృతిరహిత బ్రహ్మపదం అంటారే, అటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత పునరావృత్తి అంటే మామూలుగా మొత్తం అన్ని ఆత్మలతో పాటు మనం కూడా కిందకు వచ్చేసి పుట్టి చచ్చి అందులో ఉంటే పునరావృత్తి.
దైవీ కార్యాల కోసం వచ్చేటువంటి జన్మలు పునరావృతిలోకి రావు, ఆ లెక్క అందులోకి రాదు. కాబట్టి అప్పుడు ఒకానొక కార్యం ప్రతి మహాత్ముడికి ఇవ్వబడుతుంది. అది జీవితంలో ఏ వయస్సులో వాళ్ళకి చెప్తారు, జీవస్థాయిలో తెలుస్తుంది, భౌతిక స్థితిలో తెలియదు. అది గురువులైనా చెప్తారు, లేదా ఎవరో మహర్షి కనిపించడము, దైవం కల్లో వచ్చి చెప్పడము, లేదా అలాంటి పరిస్థితి ఒకటి వచ్చి ఆయనకే అంతఃస్ఫురణగా ఈ ఫలానా పని కోసం నేను ఇక్కడికి వచ్చాను అని తెలియడం ఉంటుంది. అటువంటి వాళ్ళ కథలు, వాళ్ళ జీవన ప్రయాణాలు, దాని గతి వేరే. మామూలుగా అయితే మట్టుకు సాధకులందరికీ జీవిత పరమావధి ఒక్కటే, ఆత్మానుసంధానం. ఏమ్మా ఇంకా ఉన్నాయి. జ్యోతి వాళ్ళు అడిగారు మహాత్ముల దూషణ, మతాల గురించి దూషణ అవేను మరొక వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పటికీ లెంగ్దీ అయింది. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబి, స్వస్తి.